దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన రెండవ మాట మనం ధ్యానం చేద్దాం. రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 42 నుండి 43 వరకు చదువుతాం. ఆయనను చూచి యేసు, ప్రభువా, నీవు నీ రాజ్యములోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభు పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. మనందరికీ తెలుసు ఈ సందర్భం. యేసు ప్రభు మొదటి మాట మాట్లాడిన తర్వాత ఇద్దరు దొంగలలో ఒక దొంగ తన యొక్క జీవితాన్ని మార్చుకొని, మనసును మార్చుకొని ప్రభు తట్టు తిరిగినట్లుగా ప్రభువుని అడుగుతున్న మాట మనం చూసాం. ఈ మాటలో మనం గ్రహించవలసిన సత్యం ముందు, ఈ మాట మరి యేసుక్రీస్తు పుట్టక మునుపే, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ఈ మాట మరి వివరించడం జరుగుతూ ఉంటుంది. 53వ అధ్యాయం 12వ వచనంలో, యెషయా గ్రంథం 53:12లో 700 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు యొక్క శిలువ మరణం, ఆయన యొక్క ఈ దొంగ యొక్క ఈ అనుభవాలు అక్కడ మనకి కనపడతా ఉంటాయి. చదవం ఒకసారి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో, చూడండి, అతిక్రమములు చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. చూడండి, ప్రభు ఎంత మంచి మాట ప్రభుని గూర్చి భక్తుడు యెషయా చెబుతున్నాడంటే, ఆయన తిరుగుబాటు చేసే వారితో, ఇంకా పైన ఒక మాట కూడా ఉంది కదా, ఏంటిదంట? అతిక్రమములు చేయువారితో ఆయన ఎంచబడ్డాడు. నిజమే, సిలువలో యేసు ప్రభుతో పాటు కుడివైపున ఎడమవైపున ఉన్న వారిద్దరు కూడా అతిక్రమములు చేసిన వారు, లోకాన్ని సమాజం మీద తిరుగుబాటు చేసిన వారు. వారి మధ్యలో ప్రభు ఏ పాపము చేయనప్పటికీ వారితో పాటు ప్రభు ఎంచబడతాడని 700 సంవత్సరాలు అంటే క్రీస్తు పుట్టక మునుపే ప్రవచనపూర్వకంగా చెప్పబడిన మాట. ఈ మాట చాలా విలువైన మాట. యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న మాట చాలా విలువైనది. ప్రియ దేవుని సంగమా, ఈ శ్రేష్టకరమైన రెండో మాటల్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అదేమిటంటే, యేసు ప్రభు రెండో మాట మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. నిజమే, యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా, ఏ వ్యక్తి వచ్చినా, ఎలాంటి వ్యక్తి వచ్చినా ప్రభువు మొదటి మాట చెప్పాను, క్షమిస్తాడు అని చెప్పాను. ప్రభు క్షమించడమే మాత్రమే కాదు, ఇదిగో రెండవ మాటలో ప్రభువు క్షమించటం వరకే కాకుండా ఆ వ్యక్తికి మరొక శ్రేష్టకరమైన జీవితాన్ని దేవుడు ఇవ్వగలిగిన వాడు ప్రభువు. ఈ అనుభవం లోకములో ఎవ్వరు చేయలేరు, ఎవ్వరు ఇవ్వలేరు. బైబిల్లో దొంగలో కొన్ని మాటలు మనం గ్రహించితే, దొంగతో ప్రభు అంటాడు నేడు అని అంటాడు. అనండి, ఏ మాట అది? నేడు అంటే, నేడు అనంటే బైబుల్ చెప్పుతున్న మాట కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో, 2వ పత్రికలో ఏమంటాడంటే, ఒక మంచి మాట ఉంటుంది. 6వ అధ్యాయం 2వ వచనం, సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇది రక్షణ దినం. నేడు అనేది ఎలాంటిదంటే, ఇదే రక్షణ పొందుటకు మిక్కిలి సమయం.
దేవుడు ఆనాడు దొంగకు ఆ అవకాశాన్ని ఇక ఆఖరి క్షణములో, ఇక ఆఖరి ప్రయాణములో తనకు అర్థమైపోయింది, ఇక నా జీవితం అంతమైపోతుంది. ఎప్పుడైతే ఆ మిక్కిలి అనుకూలమైన సమయాన్ని గుర్తించాడో దొంగ వెంటనే రక్షణ పొందటానికి ప్రభు దగ్గర ప్రాధేయపడ్డాడు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కూడా నేడు అనబడే సమయం ఉండగానే, లేదంటే ఈ క్షణములోనే ప్రభువుని మనం తెలుసుకోవటం, ప్రభువుని అంగీకరించటం, ప్రభువుని మనం చేర్చుకోవటం, అది మనకెంతో ఆశీర్వాదం. చాలాసార్లు నేడు అనే అనుభవాన్ని చాలామంది పాస్ చేస్తూ ఉంటారు, దానిని దాటవేస్తూ ఉంటారు, దానిని విడిచిపెడతా ఉంటారు. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఈ సంవత్సరం కాదులే, మరొక సంవత్సరం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, ఈ సంవత్సరం 2026 గుడ్ ఫ్రైడే ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేడు అనే సమయం ఉండగానే ప్రభుని తెలుసుకోవడం నీకు అది ఆశీర్వాదం. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. రెండో మాట దొంగతో అంటాడు, నేడు అంటూ నీవు అంటాడు. అనండి అన్నమాట ఏంటిదంట? నీవు అంటే అది దాని అర్థం ఏంటిదంటే, రక్షణ అనేది వ్యక్తిగతమైనది. రక్షణ అనేది ఎలాంటిది? వ్యక్తిగతమైనది. నేడు నీవు అంటే రక్షణ నీ వ్యక్తిగతానికి సంబంధించింది, కానీ ఇది ఎవరో నిన్ను బలవంతం చేస్తే, ఏదో లాభాల కొరకు, లేకపోతే స్వార్థాల కొరకు, లేకపోతే ఇంకేదో పలు రకాలుగా చాలామంది రక్షణ పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటు రక్షణ అది ఎప్పటికీ స్థిరమైనది, ఆశీర్వాదమైనది, అది నిత్య రాజ్యానికి నడిపించేది కాదు. రక్షణ అనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది, నీకు నాకు సంబంధించింది. ఆత్మీయతలో మనము కూడా నా పాపముల కొరకై నేను రక్షణ పొందాలి, నా అవిధేయతలు, నా దోషముల కొరకై నా ప్రభువుతో నేను గడపాలి, నా జీవితాన్ని మార్చుకోవాలని నువ్వు ఎప్పుడైతే అలా వస్తావో అది దేవునికి మహిమకరంగా, నీకు రక్షణకరంగా మారుతుంది. హల్లెలూయా. కాబట్టి నేడు అన్నప్పుడే ప్రభువును తెలుసుకోవాలి. రక్షణ కూడా అది వ్యక్తిగతంగా తీసుకోవాలి, కానీ అది కుటుంబానికి. చాలామంది అంటారు, ఇంట్లో నేను రక్షణ పొందనుగా అయ్యగారు, ఇంకా మా ఇంటికి డోకా లేదు అంటారు. అది ఎప్పుడు అది మంచి పద్ధతి కాదు. మూడవది ఏమంటాడంటే, నాతో కూడా అనండి. ఏంటంటే ఆ మాట నాతో కూడా అంటే ఏంటి? దాని అర్థం, ఒక వ్యక్తి ప్రభువును తెలుసుకొని రక్షణ పొందిన తర్వాత ఆ వ్యక్తికి యేసయ్యలో ఏముంటుందంటే భద్రత ఉన్నది, క్షేమం ఉన్నది. ఏమున్నది? ఆ వ్యక్తికి భద్రత ఉన్నది, క్షేమం ఉన్నది. ఈ లోకములో ఎక్కడా లేదు క్షేమము, ఒక్క యేసులోనే భద్రత ఉన్నది, ఒక యేసులోనే మనకు క్షేమం ఉన్నది. హల్లెలూయా. తర్వాత అంటాడు పరదేశులోకి. ఎక్కడికంట? నేడు నువ్వు నాతో కూడా అంటే పరదేశ్ అంటే దాని అర్థం ఏంటంటే మరణము నుండి జీవములోకి నడిపిస్తున్నాడు, మరణము నుండి పునరుద్ధానములోకి నడిపిస్తున్నాడు. ఒక అశాశ్వతమైన జీవితములో నుండి శాశ్వతమైన జీవితములోకి దేవుని నడిపిస్తున్నాడు. ఈ అనుభవం కలిగి ఉన్నావా? ఇదిగో శిలువ మీద ఒక దొంగ ఇదిగో ఈ అనుభవంలోకి వచ్చాడు. నీవు దొంగ కాకపోయినా, నువ్వు ఒక మంచి వ్యక్తిగా సమాజంలో కనపడుతున్నా, నువ్వు చాలా హొందాగా గౌరవంగా బ్రతుకుతున్నా, నీకు ఈ అనుభవంలోకి నువ్వు రాకపోతే, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం, ఏంటి లాభం అని బైబిల్ అంటుంది. ఈ 2026లోనే నీ గుడ్ ఫ్రైడే సందర్భంగా నీ జీవితము చీకటి నుండి వెలుగులోకి మార్చబడినట్లుగా, మరణము నుండి జీవములకు మార్చబడినట్లుగా, ఒకనాడు దొంగ యేసుని ఎలాగైతే ప్రాధేయపడి అడిగాడో, ఈ సంవత్సరం నువ్వు ప్రభుని ప్రాధేయపడు, ప్రభు తప్పకుండా ఈ అనుభవానికి ఇస్తాడు. హల్లెలూయా. ఓ మాట, మరి ఈ దొంగ క్రీస్తులో గ్రహించిన అనుభవాలు కొన్ని మాటలు చదువు చూడండి. మరి దొంగ మారటానికి యేసు ప్రభులు ఏం చూశాడు?
నిజమే. ఈరోజు నీ నా జీవితం మారాలంటే లోకములు ఎవరిని చూసినా మనకు మార్పు రాదు. ఎవరిని చూడాలా? యేసును చూడాలి. యేసులో ఏముందో మనం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:16. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ప్రభువు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను అంటే ఆ దొంగ ఏమి గ్రహించాడంటే ఈయనకంటూ ఒక రాజ్యం ఉన్నది, ఈయన మళ్ళీ వస్తాడు, అది తెలుసుకున్నాడు. అందు గురించి ఉన్న పాటను ఆ క్షణములోనే ఏమడుగుతున్నాడంటే ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు దొంగ? అయ్యా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అది తెలుసుకున్నాడు. అంటే యేసయ్యకంటూ ఒక రాజ్యం ఉన్నది. ఈరోజు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, మందిరానికి వస్తున్నావు, సిలువలో పలికిన మాటలు వింటున్నావు, కానీ నువ్వు ఒకటి తెలుసుకోలేదు, ఒక రాజ్యం ఉన్నది. ఆయన రాజ్యముతో వస్తున్న సంగతిని మర్చిపోతున్నావు. అందుగురించే నీలో సిద్ధపాటు లేదు, నీలో ఆత్మ సంబంధమైన ఆ రాకడ కొరకని సిద్ధపాటు లేకుండా ఉంటున్నావేమో. ఈ సంవత్సరం ప్రభు దగ్గర నీవు ఇది తెలుసుకో. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదవండి వస్తుంది మాట. మత్తయి సువార్త 25:34 వచనం. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని. చాలే అమ్మా. అప్పుడు రాజు అంటే దొంగ యేసుని ఎలా చూశాడంటే ఈయనకి రాజ్యమే కాదు, ఈయన రాజుగా వస్తాడు అంటే యేసుని ఎలా చూశాడు? రాజుగా గుర్తించాడు. యేసయ్య రాజులకే రాజు. హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసుని గ్రహించావా? యేసుతో ఈ అనుభవం కలిగి ఉన్నావా? ఇంకా అతను ఏం చూశాడంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలు. మరణము తర్వాత యేసులో జీవమున్నదని తెలుసుకున్నాడు. యేసయ్యలో మరణించిన వాడు మళ్ళీ ఎలాగైతే బ్రతుకుతాడు అంటే యేసయ్యలో జీవం ఉన్నదని తెలుసుకున్నాడు. యేసును నమ్ముకుంటే మరొక ఉన్నతమైన జీవితం అనేది ఉందని తెలుసుకున్నాడు. ఈ జీవితము అర్ధాంతరంగా ముగించబడుతుంది. నేను తిరుగుబాటు చేసిన వాడిని, నేను అన్యాయం చేసిన వాడిని, నేను భయంకరమైన పాపం చేసిన వాడిని, ఇప్పుడు యేసుని తెలుసుకోకపోతే నా జీవితం ఇక్కడితోనే సమాప్తం. అయితే నేను యేసును చూస్తున్నాను, ఆయనలో మరణము తర్వాత జీవితం ఉన్నది, మరొక జీవితం ఉన్నది. ఈరోజు చాలామంది ఇది తెలుసుకోలేక ఇదే జీవితం అనుకున్న లోకములో బహుగా సుఖ సౌఖ్యాల కొరకు పరిగెడుతున్నాడు. మరణము తర్వాత ఏమున్నది? జీవితం ఉన్నది. తెలుసుకోవాలి మనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మరొకటి దొంగ తెలుసుకున్నాడు. ప్రకటన గ్రంథం 21:8 వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులు అందరును అగ్ని గంధకములతో మండు గండములో పాలు పొందురు. ఇది 2వ మరణము. చూడండి, ఇంకోటి సత్యం తెలుసుకున్నాడు ఏంటంటే మరణము తర్వాత భయంకరమైన శిక్ష ఉన్నది అని తెలుసుకున్నాడు. ఆ శిక్ష నుంచి తప్పించబడటానికి ప్రభువు దగ్గర ప్రాధేయపడుతున్నాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు తెలుసుకుంటున్నావా మరణం తర్వాత జీవితం ఉన్నదని, మరణం తర్వాత శిక్ష కూడా ఉన్నదని తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. కాబట్టి 2వ మాట మనం నేర్పుతున్న మాట, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభువును మొదట తెలుసుకో. నిన్ను పిలుస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసుకో. నీవు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో తెలుసుకో. యేసు ఎలాంటి వాడో తెలుసుకో.
నీకు రాజ్యం ఉంటుంది, నీకు రాజుగా యేసయ్య ఉంటాడు, నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు, నీకు శిక్ష కూడా ఉండదు. హల్లెలూయా. చెప్పుదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఇంకా మంచి మాట చెప్పనా, ఆ సిలువలో యేసేను దొంగ ఏం చూశాడంటే, పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. 2:23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని. ఆయన దూషించబడి, చెప్పండి, ఆయన దూషించబడి సిలువ దగ్గర యూదులు, రోమా సైన్యము, ప్రజలు ఎంతగా దూషించారో, కానీ ప్రభువు బదులు పలకని ఆ యొక్క ఓర్పును, సహనాన్ని సిలువలో ఉన్న దొంగ, అంతెందుకు సిలువలో ఉన్న ఇద్దరు దొంగలు కూడా మొదట ఏం చేశారు, ఇద్దరు యేసయ్యను దూషించారు, కానీ యేసయ్య ఒక్క మాట కూడా వాళ్ళకి బదులు దొంగ గ్రహించిందండి. యేసయ్యలో ఓర్పు, సహనాన్ని చూశాడు, ప్రేమను చూశాడు. నీవే ప్రభువును చూడలేకపోతాను, అందుగురించి నువ్వు అందరిని దూషిస్తున్నావు, అందరి మీద కోప్పడుతున్నావు, ప్రతిదానికి నోరు జారుతున్నావేమో. మన ఆత్మీయతలో 2వ మాటలో మనం ప్రభు దగ్గర నేర్చుకోవాల్సిన, రక్షణ పొందిన నీవు యేసయ్యలో ఉన్న ఈ అనుభవాలన్నీ మనం కలిగి ఉందుముగాక. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.